ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా సెంట్రల్ సర్వీస్ పెన్షన్ రూల్ 2021 మార్పులు చేర్పులు చేసింది. కొత్తగా సెంట్రల్ సివిల్ సర్వీస్ ఏదైతే అమెండ్మెంట్ రూల్స్ 2025 తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల ప్రయోజనాలు వర్తించవు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పెన్షన్ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసు పెన్షన్ అండ్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం అయితే తీసుకొచ్చింది. రూల్స్ ప్రకారం ఎవరైనా ఉద్యోగంలో డిస్మిస్ అయినా లేక తొలగించబడిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అయితే అందవు. అయితే సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపు మరోసారి సాధారణ పరిపాలనా శాఖ సమీక్షిస్తుంది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 22వ తేదీ నోటిఫై చేశారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైనా కారణంతో ఉద్యోగం పోతే వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. మధ్యలో డిస్మిస్ లేదా తొలగింపు గురైన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేవి. 2023 డిసెంబర్ 31 కంటే ముందు నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత రూల్స్ అయితే వర్తిస్తాయి. కొత్త నిబంధనల వల్ల లేదన్నమాట. పదవి విరమణ ప్రయోజనాలు వర్తించవు. అయితే సాధారణ పరిపాలనా శాఖ డిస్మిస్ లేదా తొలగింపు నిర్ణయాన్ని సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల నుంచి కొందరిని మినహాయిస్తే రైల్వే ఉద్యోగులు, రోజువారీ వేతనజీవులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు అయితే వర్తించవన్నమాట. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలను చెల్లించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిర్ణయానికి దారితీసే అవకాశం అయితే ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డిఏ చెల్లింపులు పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న డిఏతో పాటు ఉద్యోగులు రిటైర్ అయ్యేటువంటి రోజులనే వారికి లభించాలని పింఛన్లు, అదేవిధంగా ఏదైతే గ్రాట్యుటీ, ఇతర సదుపాయాల్లో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా 8వ పే కమిషన్ త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుంది. 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో ప్రకటించగా ప్రస్తుతం మే నెలలో ఇక పెండింగ్లో ఉంచేసింది కదా. అయితే ఇంకా 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే సభ్యుల నియామకం అనేది ఇంకా జరగలేదు. అయితే అతి త్వరలోనే 8వ పే కమిషన్ ఏదైతే చైర్మన్ సభ్యులు నియామకం జరుగుతున్న వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖలో నియామకం నోటిఫికేషన్ విడుదలైందని, 8వ పే కమిషన్ చైర్మన్ అలాగే సభ్యుల నియామకం అతి త్వరలోనే ఫైనల్ అవుతుందని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. దీంతో ఒకవేళ ఇదే జరిగితే అతి త్వరలోనే 8వ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి నూతన పే కమిషన్ సిఫారసు గడువు తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి అందజేసి, అదిలా ఉంటే 7వ కమిషన్ సిఫారసులు డిసెంబర్ 31, 2025 నాటికి, ముఖ్యంగా నూతనంగా 8వ పే కమిషన్ సిఫారసులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఒకవేళ నూతన పే కమిషన్ సిఫారసు ఆలస్యం అయితే అమల్లో తేదీ నుంచి ఎన్ని నెలల పాటు ఆలస్యం అవుతుంది అనేది ఏరియర్స్ చెల్లించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగులు డిమాండ్ చేసినప్పటికీ ఇక మొత్తానికి ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 మాత్రం ఉండే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ఫిట్మెంట్ 1.92 ఉన్నట్లయితే మినిమం శాలరీ ఎంత పెరుగుతుందని చూద్దాం. లెవెల్ 1 మినిమం శాలరీ 18,000 ఉన్న ఉద్యోగులకు 1.92% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చేసినట్లయితే వారి గ్రాస్ శాలరీ 34,560 రూపాయలు అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. అలాగే మ్యాక్సిమం లెవెల్ ఏజీపీ 15 ఆ ఉద్యోగులకు కనీసం వేతనం ఇక 5,66,555 54 అయితే చేరుతుందన్నమాట.